మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రేస్తలాడండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 4వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. ఆదికాండము 21వ అధ్యాయము 4వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి, ఒక సందర్భాన్ని గురించి, ఒక కార్యాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదండి. వ్యక్తి అంటే అబ్రహాముని గురించి మాట్లాడాడు, కార్యము సున్నతి చేయబడుతుంది, ఇంకొకటి దేవుడి ఆలోచన ప్రకారం జరుగుతుంది అన్న 3 విషయాలు దేవుడి ఈరోజు మనతో చెప్తున్నాడండి. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అని ఉందండి. ఇక్కడ అబ్రహాము లోకాచారాన్ని వ్యవహరించాడా, లేక తన వంశంలోనో, లేక సాంప్రదాయం ప్రకారమో, తను అనుసరిస్తున్న దానిలోనో, తను చూసిన దానిలోనో, నేర్చుకున్న దానిలోనో, లేక ఎవరో చెప్పిన దానిలోనో, దాన్ని బట్టి అతను చేస్తున్నాడా, లేక దేవుని చిత్త ప్రకారం దేవుడు మాత్రమే ఆజ్ఞాపించింది చేస్తున్నాడు? ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ చదవబడిన వాక్యములోనే ముందుగానే దేవుడు అంటున్నాడు, దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అని అంటున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారము దేవుడు చెయ్యమన్న పనిని అబ్రహాము చేస్తున్నాడండి. ఇక్కడ వేరే ఎవరు చెప్పింది కాదు. తను నేర్చుకుందో, చూసిందో, తను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే చూస్తున్నాడో, ఆచరిస్తున్నాడో, ఆ సాంప్రదాయం ప్రకారం ఏదో చేస్తున్నాడో అని కాదండి. ఇక్కడ అంటే దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతను ఏం చేస్తున్నాడు, అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అన్న తన కుమారుడికి సున్నతి చేయిస్తున్నాడు అండి. అంటే ముందు అందుకు అతడు అని వచ్చింది కదా, వాక్యం చూసుకుందాం. ఇక్కడ ముందున్న వాక్యము, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు సారా కనినవాడునునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అని వాక్యములో ఉందండి. ఇప్పుడు చెప్పబడిన వాక్యములో అబ్రహామునకు వాగ్దానం ఎప్పుడు వచ్చిందండి? 75 సంవత్సరముల వయసుతో ఉన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు నెరవేర్చబడిందండి? 100 సంవత్సరముల కాలము పట్టింది ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి. అంటే 100 సంవత్సరాలప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పును అబ్రహాం పొందుకున్నాడు. అంటే 25 సంవత్సరాలు లోకానుసారంగా లోకంలో నేర్చుకున్న దాన్ని బట్టో, తెలుసుకున్న దాన్ని బట్టో, లేక లోకంలో జరుగుచున్న దాన్ని బట్టో, ఇతరులు చెప్పిన దాన్ని బట్టో, అపవాది చేత పీడింపబడుతూ దుష్ట మార్గంలో నడిపిస్తున్న వారిని బట్టో లోకానుసారమైన ఏ క్రియ అతను చేయలేదు కదండి. ఇక్కడికి వెళ్తే అక్కడ జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే అక్కడ జరుగుతుంది, ఇది చేయాలి, అది చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని అతనికి నేర్పించే వాళ్ళు కూడా చాలామంది. ఎందుకంటే అతను జీవించే ఉన్నాడు, లోకములే ఉన్నాడు కాబట్టి అతను కూడా చేసి ఉండవచ్చు ఆ టైంలో అవన్నీ కూడా. కానీ అతను దేవుని మాట మీద మాత్రమే ఆధారపడ్డాడండి. అందుకండి అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము. మరి నువ్వు ఎవరికి తండ్రి అయి ఉన్నావు ఈరోజు? ఎవరికి తల్లివై ఉన్నావు? నువ్వు ఏం చేస్తూ ఈరోజు దేవుని దగ్గర నేను దేవుని బిడ్డనని తిరగగలుగుతున్నావు? ఈ అతిక్రమాన్ని దేవుడు సహిస్తాడా? ఈరోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది, ఇంకో ఏడైపోతుంది, ఇంకో ఏడైపోతుందేమో, కానీ కాలం నీ హ్యాండ్ ఓవర్లో లేదు, దేవుని స్వాధీనములో ఉంది. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు?
75 సంవత్సరాలకు వాగ్దానం పొందుకుంటే 100 సంవత్సరాలకు నెరవేర్చబడిన స్థితిలో అబ్రహాము దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు. ఇచ్చిన తర్వాత కూడా దేవుడు అతనికి ఆజ్ఞనేమి ఇచ్చాడు? 8వ ఏట మాత్రమే సున్నతి చేయాలని దేవుడు అతనికి ఇచ్చాడు. ఇతనున్న ఎన్నో సంవత్సరాల తర్వాత అతను వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడండి. ఆ యొక్క సంతోషములో, ఆ యొక్క ఆనందములో దేవుని వాగ్దానాన్ని కూడా, దేవుడి చిత్తాన్ని కూడా మర్చిపోయి ఉండొచ్చు, ఆయన ఆజ్ఞను మర్చిపోయి ఉండొచ్చు ఆయన. కానీ గుర్తు పెట్టుకొని చేశాడండి. అంటే అర్థం ఏంటి? దేవుడు వద్దు అని అన్నదాన్ని విడిచిపెట్టాడు, దేవుడు చెయ్యాలి అని చెప్పిన దాన్ని పట్టుకొని దేవుడి కొరకు నిలబడ్డాడండి. అదండి విశ్వాసికున్న గొప్ప లక్షణం. దేవుడు నిన్ను దేన్ని విడిచిపెట్టమన్నాడు. అందుకే కొన్ని విషయాలలో దేవుడు దిగి వచ్చి దీన్ని చెయ్యొద్దు అని అంటాడు. ఇంకొన్ని విషయాల్లో వచ్చి ఇది నా చిత్తంలో లేదు అని అంటాడు. ఇంకొన్ని విషయాల్లో ఇది నేను నడిపిస్తున్న మార్గం కనుక నువ్వు నడవాలి అని అంటాడు. అన్నిట్లో ఫెయిల్యూర్సే. మనం ఎందులో కరెక్ట్గా ఉంటాం ఆయన పాద సన్నిధిలో. మళ్ళీ చెప్పుకోవడంలో నన్ను మించిన వాళ్ళు లేరు, మమ్మల్ని మించిన వాళ్ళు, ఎదుట దైవ జనులున్న వారిని తప్పు పట్టే పరిస్థితుల్లో మనం భ్రష్టత్వంలో ఉండిపోతున్నాం. అది మన విశ్వాసం. అసలు దాన్ని బట్టి అవార్డులు ఇవ్వచ్చు. దైవజనులను కూడా వదిలిపెట్టకుండా కూర్చిన మాటలతో కూర్చుతున్నారు, విమర్శిస్తున్నారు అనుకున్న వాళ్ళని. కానీ ఇక్కడ అబ్రహాము లోకానుసారంగా ఏదీ చేయలేదండి. దేవుడు చెప్పిన మాట 75 సంవత్సరాలలో వాగ్దానం ఇచ్చినప్పుడే అతను దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. 100 సంవత్సరాలప్పుడు కూడా ఏ వాగ్దానం ఉందో దాన్ని పట్టుకున్నాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము అతను 8వ ఏట, ఒకే ఒక కొడుకు కదా, నేను అంత గ్రాండ్గా చేస్తా, ఇంత గ్రాండ్గా చేస్తా, అసలు నన్ను అడిగేవాళ్ళు ఎవరు, చేయకున్నా దేవుడే పట్టించుకుంటాడు అని అనుకున్నాడా? అదే అబ్రహాముకు ఈరోజు నీతి తప్పిన వాళ్ళకున్న వ్యత్యాసమై ఉందండి. అందుకే అబ్రహాము దేవుని దగ్గర అడుగుతూ అన్నాడు. దేవుడు అతను చెప్పిన ప్రకారము అతను ఏం చేశాడండి? అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాడు. 8 దినాలకేనండి. 8 దినాలకు దేవుడు లెక్క పెట్టి చెప్పిన దినాలను తప్పిపోకుండా అబ్రహాము దేవుడి మాటకు విలువిచ్చి చేశాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు బ్రదర్? ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు సిస్టర్? దేవుని బిడ్డలం అనుకుంటున్నాం కదా, దేవుడి మార్గంలో నిలబడగలుగుతున్నామా? చిన్న పిల్లోడు కదా, 8 సంవత్సరాల 8 నెలల పిల్లోడు కదా, 8 సంవత్సరాలప్పుడు చేయిద్దాంలే, తట్టుకుంటాడేమో అన్న ఆలోచనతో అబ్రహాం దాటేశాడు ఆ కార్యాన్ని? కాదు కదా, దేవుని మార్గంలో నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు అబ్రహాము ప్రతి విషయంలో దేవుడు మనల్ని గుర్తు చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా సరిదిద్దుకుంటే నెక్స్ట్ ఆయన రాజ్యంలో ఉంటాం. మళ్ళీ మాట్లాడుతున్నాడు, సరిదిద్దుకొని ఆయన మార్గంలో ఉంటే నెక్స్ట్ ఆయన రాజ్యంలోనే ఉండబోతున్నాం. ఈరోజు నీ డెస్టినేషన్ ఎక్కడో గుర్తు చేసుకొని ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసుకుంటే నీకే లాభం కలుగుతుంది. కాబట్టి ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అబ్రహాముకు ప్రభా నువ్వు ఎప్పుడో ఇచ్చిన వాగ్దానాన్ని 8 దినాల బాలుడైన ఇస్సాకు పట్ల నెరవేర్చావు తండ్రి. నెరవేర్చే విశ్వాసముని ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం. ఈరోజు మాకు కూడా అంతటి విశ్వాసం అనుగ్రహించి నీ పాద సన్నిధిలో అంటు కట్టబడడానికి మాకు సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దేవ దైవజనులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి ఆశీర్వదించండి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా, ఆశీర్వాదములను దయచేయండి. ఆ నయనానికి వందనాలు. అప్పుల భారంతో ఉన్న వారికి విడుదల దయచేయండి యేసయ్య. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి, వివాహం కాని వారిని జ్ఞాపకం చేసుకోనండి, సంతానము లేని వారిని జ్ఞాపకం చేసుకొని నయనానికి కృప కలిగిన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించి ఉన్నతమైన నామమున మీరు మాత్రమే మహిమ పొందమని కూడి ఉన్న మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థనంతా నీ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యం ద్వారా చాలామంది ఆదరించబడ్డారు, ఇంకొంతమంది సరిచేయబడ్డారన్న నమ్మకంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు ఆదరణ కలిగించి వారు కూడా ఆశీర్వదించబడే విధంగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇంతవరకు వాక్యం చూస్తూ మర్చిపోయి ఉన్నారేమో, దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది ఆదరించబడడానికి కారణంగా ఉండమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడండి.